నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ధాత్రి బిజినెస్. ధాత్రి బిజినెస్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి అభినందనలు, సుస్వాగతాలు. మన ఇద్దరం ఒక ఇన్వెస్ట్మెంట్ చేద్దామని వచ్చి వేరే వేరే వ్యక్తులు వచ్చినప్పుడు, ఫ్యామిలీకి సంబంధం లేని, రిలేషన్ లేని వాడు వచ్చినప్పుడు పర్సంటేజ్ ఎంత మెన్షన్ చేయాలి? చాలామంది అంటుంటారు, ఒకళ్ళకి మినిమం 1% అయినా ఎక్స్ట్రా పార్ట్నర్షిప్ ఉండాలి అని అంటుంటారు. ఎలాంటి విషయాల్లో అంటే ఈ పార్ట్నర్షిప్ షేరింగ్లో ఎలా ఉంటే ఎక్కువగా లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది? జనరల్గా ఎలా ఉంటుందంటే 50-50 పెట్టుకుంటుంటారు. కానీ ఎవరికో ఒకరికి హెడ్గా అంటే మేనేజింగ్ డైరెక్టర్ను లేకపోతే మేనేజింగ్ పార్ట్నర్ను టర్మినాలజీ పెట్టుకొని వాడికి 1% ఎక్స్ట్రా పెట్టుకుంటారు. 51% అనమాట. ఎందుకంటే ఒక మేనేజ్మెంట్ చేసేటప్పుడు కొంత అధికారం ఒకరికి ఎక్స్ట్రా ఇవ్వాలి. అవును, ఇస్తేనే ఈజీగా జరుగుతుంది. అయితే దాంట్లో మళ్ళీ పార్ట్నర్షిప్ యాక్ట్లో కానీ కంపెనీ లాలో కానీ సప్రెషన్ ఆఫ్ మైనారిటీ హోల్డర్స్ కూడా ఉంటుంది. ఒక్కోసారి వీడు 51% నాకు ఉంది కదా అని చెప్పేసి దున్నేస్తుంటాడు, ఓకే, వాడిని ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి దాన్ని ప్రివెన్షన్ కూడా యాక్ట్స్లోనే కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. మరి అవి ఎప్పుడు అమలు అవుతాయి, ఎలా అమలు చేసుకోవాలని కూడా ఈ డీడ్లో రాసుకుంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ ఉంది. ఆ డీడ్ రాసుకునేటప్పుడు దాంట్లో టర్మ్స్, టెర్మినాలజీ అందరూ చదివి ఎక్స్ప్లెయిన్ చేసుకొని తెలుసుకొని రాయటం లేదు. ప్రొఫార్మాలో ఉన్నాయని యాజ్ టీజ్గా పెడుతున్నారు. సో లీగల్ డిఫెక్ట్స్ ఇన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఆ లాంగ్వేజ్లో డిఫెక్ట్స్ అంటే భాష రాక ఇంగ్లీష్లో రాసుకుంటాం కాబట్టి, ఒకవేళ భాష వచ్చినా లీగల్ టెర్మినాలజీ అర్థాలు తెలియక తప్పులు రాసుకొని ఏదో ఒక డీడ్ రిజిస్టర్ చేసుకుంటున్నారు. అలాంటివి జరిగినప్పుడు మళ్ళీ ఆల్టరేషన్ చేసుకోవచ్చు, రీరిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆ రీరిజిస్ట్రేషన్ చేసుకున్న ఇట్ విల్ రిలేట్స్ బ్యాక్ టు ద డేట్ ఆఫ్ ఫస్ట్ రిజిస్ట్రేషన్. ఈవెన్ రిజిస్ట్రేషన్కి మనము ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫ్ డాక్యుమెంట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇల్లు కొన్నారు, అయితే ఒక ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కానీ మూవబుల్ ప్రాపర్టీ కానీ ఏదైనా కొన్నారు. మూవబుల్ అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ లేదు, ఇమ్మూవబుల్ అయితే కంపల్సరీ రిజిస్ట్రేషన్ ప్రొవైడెడ్ వాల్యూ ఈజ్ మోర్ దెన్ 500 1000 రూపాయలు దాటితే. సో ఒక డీడ్ రాసుకునేటప్పుడు రిజిస్ట్రేషన్ డీడ్ రాసుకోవాలి. ఏంటి దాంట్లో మనం చేసేది? కామన్గా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేస్తాం. అంటే ఓ స్టాంప్ పేపర్ కొనుక్కోవటం, దాంట్లో ఎవరికి అమ్మారు వాళ్ళ యొక్క అడ్రస్లు క్లియర్గా రాసుకోవటం, ఆ అమ్మిన దాంట్లో ఏమేమి హక్కులు వస్తున్నాయి అని చెప్పి రాసుకునేదాన్ని ఎగ్జిక్యూషన్ అంటారు. దీన్ని తీసుకెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో ఇవ్వటం దాన్ని ప్రజెంటేషన్ అంటారు. అది రెండో స్టెప్. మూడో స్టెప్, రిజిస్ట్రార్ గారు దీన్ని అడ్మిట్ చేసుకోవాలి. ఈ డాక్యుమెంట్ని వాళ్ళ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అడ్మిట్ చేసుకోవాలి. దాన్ని థర్డ్ స్టెప్. సో ఎగ్జిక్యూషన్, ప్రజెంటేషన్, అడ్మిషన్. ద ఫోర్త్ వన్ ఈజ్ రిజిస్ట్రేషన్. ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ అయినట్టుగా డాక్యుమెంట్ మీద ముద్ర వేసి సంతకాలు గింతకాలన్నీ ఎగ్జిక్యూషన్లోనే అయిపోతాయి. ఆ డాక్యుమెంట్లో కూడా రిజిస్టర్ చేసేసుకొని మనకు కాపీ ఇస్తారు, ఒరిజినల్ మనకి ఇస్తారు. దాంట్లో కూడా మనం ఒరిజినల్గా మనం పెట్టిన సంతకాలు ఉన్న డాక్యుమెంట్ కాపీని దాన్ని అక్కడ పెట్టుకొని ఉంటారు. సో అక్కడ ఆ విధంగా 4 స్టెప్పులు కంప్లీట్ అవుతాయి. అయితే ఇంకో స్టెప్ ఏంటంటే ఒక్కోసారి డిలే జరగద్ది. ఎగ్జిక్యూషన్ చేసుకునేది, ప్రజెంట్ చేసేది, ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదో కారణాల వల్ల సెలవు పెట్టిపోవడం, ఒకే రోజు 100 వచ్చినాయి, ఆ రోజు అడ్మిట్ చేయకుండా ఇంకో రోజు అడ్మిట్ చేసుకోవటం, దాని తర్వాత ఒక కోర్టు కేసులు వచ్చి ఈ ప్రాపర్టీని రిజిస్టర్ చేసుకోవద్దు అని అంటారు, అది ఆగిపోద్ది. కొంత లేట్ అయిన తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సో ఆ రిజిస్ట్రేషన్ ఏ డేట్తో రిజిస్ట్రేషన్ జరిగినా వెలిడిటీ గోస్ రిలేట్స్ బ్యాక్ టు ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ వ్యాలిడిటీ వాల్యూ విల్ గో టు ద డేట్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో అప్పటి నుంచి వెలిడిటీ దానికి వచ్చేటట్టు సరిపోద్ది అనమాట. సో ఆ స్టెప్స్ అన్నీ మనకు తెలుసుంటారు. అట్టే పార్ట్నర్షిప్ డీడ్ కానీ కంపెనీలలో ఆబ్జెక్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కూలంకుషంగా చర్చించుకొని ఒక ప్రొఫార్మా బేసిస్లో అడిషన్స్ చేసుకుంటూ పోయి ఒక సమగ్రమైనటువంటి డాక్యుమెంట్ తయారైన తర్వాత దాంట్లో ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఎవరు సాక్షులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పార్ట్నర్షిప్ డీడ్లో ఇంతమంది పార్ట్నర్స్ అనేది మినిమం ఉంటుంది, ఇంతమంది మ్యాక్సిమం అని ఉంటుంది. అట్లే కంపెనీలో కూడా బోర్డులో ఎంతమంది ఉండాలి, మేనేజింగ్ డైరెక్టర్లు ఎంతమంది ఉండాలి, లేకపోతే పెయిడ్ డైరెక్టర్లు ఎంతమంది ఉండాలి, పెయిడ్ కాకుండా ఉండే డైరెక్టర్లు ఎంతమంది ఉంటారు, ఇవన్నీ కూడా చట్టాల్లో కొన్ని ఉంటాయి నిబంధనలు. బయట ఇప్పుడు పార్ట్నర్షిప్ దాంట్లో మనం కొన్ని ఓన్గా కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. మనం రాసుకొని కూడా అడాప్ట్ చేస్తే కొన్ని విషయాల్లో మందే ప్రివేల్ అవుద్ది. ఆ మోడిఫికేషన్ చేసుకునే అవకాశం చట్టంలో పార్ట్నర్స్కి ఇచ్చారన్నమాట. సో అలా ఆ సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి చట్టాల్లో ఉన్నటువంటి విషయాల మీద ఒక అవగాహన తీసుకొని కొన్ని టర్మ్స్ రాసుకొని
అవి ఉన్న ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసుకుంటే బాగా ఈజీగా అవుతుంది. ఓకే.